हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य शिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यश्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपदमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం అండి. మన తరగతిలో ఇవాళ బుద్ధుని యొక్క భావఫలాధ్యాయం, అందులో 1, 2 భావాల్లో అంటే లగ్నంలో బుధుడు, ద్వితీయంలో బుధుడు 2 చూసాం కింద తరగతిలో. ఇప్పుడు తృతీయంలో బుధుడు ఉన్నటువంటి జాతకుల యొక్క లక్షణము, ఆ స్వరూపము అదంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తృతీయంలో బుధుడు మంచిది అంటే ఈ భావంలో ఈ గ్రహము, అలాగే ఈ రాశిలో ఈ గ్రహము, అలాగే ఈ భావాధిపతి ఈ భావమునందు అనేటువంటివి 3 కూడా చాలా ప్రధానమైనటువంటి భాగాలుగా, ప్రముఖమైనటువంటి భాగాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలాగూ బుధుడు గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ ఒక బాగా ప్రయోజనకరమైన విషయం ఒకటి చెప్పుకుందాం. బృహస్పతి, బుధుడు ఈ 2 గ్రహాలు జీవికి ప్రసాదించేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, బుధుడు తెలివితేటలనిస్తే బృహస్పతి జ్ఞానాన్ని ఇస్తాడు అని అది స్థూలంగా ఉన్నటువంటి సూత్రం. దాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా గనక మనం వివరించుకోవలసి వచ్చినప్పుడు, వ్యాఖ్యానించుకోవలసి వచ్చినప్పుడు పెద్దలు ఒక మాట చెప్పారు. ఇప్పుడు విషయం తెలుసుకోవటం వేరు, తెలుసుకున్నటువంటి విషయాన్ని కంటతా పెట్టుకోవటం వేరు. కంటతా పెట్టినటువంటి అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి తీరులో దాన్ని వినియోగించుకోవటం వేరు.
వినియోగించుకుంటున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి అంశాలన్నీ కూడా ఒక దగ్గరికి ఏర్చి కూర్చి చేర్చి ఒక పట్టికలాగా తయారు చేయడం అనేటువంటిది వేరు. ఇది చాలా జాగ్రత్తగా మనం విడగొట్టుకోవాలి. ఈ మొత్తం అంశాలన్నీ కూడా ఈ 2 గ్రహాలకి సంబంధించి ఉంటాయి. ముఖ్యంగా బుధుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన, బుధుని యొక్క అనుగ్రహం వలన తెలివితేట అనేటువంటివి ఏర్పడ్డము, అలాగే ఎవరైనా ఏదన్నా చెబితే అర్థమొకట అర్థము కాకపోవట అనేటువంటిది, ఇవన్నీ సంబంధము బాంధవ్యము అనేటువంటి తీరులో ఉంటాయి బుధుని యొక్క అనుగ్రహం వల్ల. అంటే ప్రతి విషయాన్ని ఆ జీవి, అంటే బుధుని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి జీవి ఒక ప్రయోజనం ఉంటేనే, ఒక ఉపయోగం ఉంటేనే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఆ సంబంధము బాంధవ్యము ప్రయోజనము అనేటువంటివి కనిపించినప్పుడు వాటికి అతీతంగా ఈ అంశాలు గుర్తుపెట్టుకోనైనా. అంటే ఉదాహరణకి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంభ్రంభకున్ అంటే ఒక భాగవతంలో ఉన్నటువంటి పీఠికలో ఉండేటువంటి ధ్యాన శ్లోకాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో అదొకటి. దాన్ని నువ్వు కంటతా పెట్టుకోవాలైనా చిన్నప్పటి నుంచి భారతంలోనూ భాగవతంలోనూ రామాయణంలోనూ చాలా శ్లోకాలు ఉన్నాయి. అవి మంత్ర శ్లోకాలు, మంత్రపూతములవి అని ఎవరైనా చెప్తే వాటి యొక్క ప్రయోజనం ఏమిటి, ఇహలోకానికి సంబంధించి చదువు బాగా వస్తుందా, డబ్బులు బాగా వస్తాయా, ఇలాగా ఇహలోకానికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని ఆశించేటువంటి లక్షణం. అలా ఏదన్నా బాగుందనిపిస్తే అప్పుడు ఆచరణ, అప్పుడు నేర్చుకోవటం, అప్పుడు ఏవైనా అనేటువంటి స్థితి ఉంది. చూశారు, ఇదంతా కూడా బుధుని యొక్క విభాగం. తప్పని కాదు, ఇంకొంచెం పైమెట్టు ఉంది, దీనికన్నా పైమెట్టు. నిష్కామమైనటువంటి కర్మ, నిష్కామమైనటువంటి సాధన, అంటే ఏ విధమైనటువంటి కోరిక లేకుండా, ఒరే దేనికిరా రోజు సంధ్యావందనం చేస్తున్నావు అని అడిగితే మొదట్లో ఏదో ఈ గంగ నుంచి ఆ గోదావరి వరకు, ఇక్కడి నుంచి ఆ సముద్రం వరకు, ఈ భూమి నుంచి ఆకాశం వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవతాగణము, ఈ సమస్తమైనటువంటి దేవతాగణ స్వరూపుడైనటువంటి అంతర్యామి నా యందు కరుణించి నన్ను చక్కనైనటువంటి విద్యాబుద్ధులు మొదలైనటువంటి వాటితో నడిపించడం కోసం నేను సంధ్యావందనం చేస్తున్నాను అని సమాధానం చెప్తే తప్పు కాదు. కానీ నెమ్మదిగా ఈ సంధ్యావందనం చేసేటువంటి వాడు బృహస్పతి యొక్క, అంటే గురుడు యొక్క అనుగ్రహం చేత ఎదిగితే కొన్నాళ్ళకి ఎలా చెప్తాడంటే, సంధ్యావందనం చేస్తే ప్రయోజనం ఏమిటండి, తుచ్చమైన ఆలోచన. ఊపిరి పీలిస్తే ప్రయోజనం ఏమిటి, ఊపిరి పీలుస్తున్నాం అంతే. పుట్టుక దగ్గర నుంచి ఊపిరి పీల్చడమే పుట్టుక. అది ఒక సహజమైనటువంటి గుణం, సహజమైనటువంటి యాక్ట్, అలా వెళుతూ ఉంటుంది. అలా సంధ్యావందనం కూడా సహజంగా వెళుతూ ఉండాలి మనిషికి. దానికి ప్రయోజనం ఏంటి సార్ అంటాడు. మనం అలాంటి మహానుభావాలు చూడడం కష్టం అనుకోండి భూమి మీద. వాళ్ళందరూ బృహస్పతి క్యాడర్లోకి వస్తారు. గురుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది. బుధుని యొక్క ఇన్ఫ్లుయెన్సు తెలివితేట వాటితో కూడి ఉంటుంది. ఇలా ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి ఆ రూపం అంతా ఒక ఆకళింపుకి రావాలి మనకి. అప్పుడు జ్యోతిష్ శాస్త్రం సరిగ్గా అధ్యయనానికి అందుతుంది మనకి. అలా గ్రహం యొక్క రూపము లక్షణము అనేటువంటివి మనకి ఆకళింపుకి వచ్చినాడు. ఆయా రూపంతో ఆయా లక్షణంతో ఉన్నటువంటి గ్రహము ఆ భావంలో ఉన్నప్పుడు ఇదిగో ఇలా మనకి లక్షణాన్ని, ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని మనకే అర్థమైపోతుంది.
అలా గ్రహము యొక్క లక్షణము, స్వరూపము, స్వభావము ఎలా అయితే గమనించి ఒక గ్రహము అనగానే కనీసం 2, 3, 4 మాటలు టపటప చెప్పగలగాలి మనం. అది అది శని అంటే అన్నాం అనుకోండి, ఇక వచ్చినట్టే. అలా అనడానికి వీర్లేదు. శని అంటే క్రమశిక్షణ అండి అని చెప్పగలిగాం అనుకోండి, ఇంకా అక్కడి నుంచి శనిశ్చని యొక్క స్వభావము, స్వరూపం మనకి ఒక ఆకలింపుకి వస్తాయి. అలాగే భావాలు కూడా. మానవ జన్మ మొత్తం 12 భాగాలు చేశారు ఋషులు. గతంలో మీకు విన్నవించాను. పతంజలి మహర్షి చిత్తవృత్తులు 5 వృత్తయ పంచతయ అని ఇచ్చాడు. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. ఈ పంచవృత్తులే ఉంటాయి మొత్తం జీవులందరికీ, మానవులందరికీ కూడా. 6వ వృత్తి లేదు, 4 వృత్తులతో ఆగదు. ఖచ్చితంగా 5 ఉంటాయి. పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు అనేటువంటివి ఎంత ఖచ్చితమో పంచవృత్తులు అనేటువంటిది అంత ఖచ్చితం. అలాంటి ఖచ్చితమైనటువంటి మార్గంలో మానవ జీవిత మొత్తాన్ని 12 భాగాలుగా చేశారు ఋషులు. శరీరము, ఆహార స్వీకరణము లేదా మాట తీరు, విక్రమత్వము లేదా సోదరత్వము, ప్రయాణములు, గృహము, శయ్య, ఆసనము, వాహనము, పుత్రులు, అలాగే విద్య, ప్రతిభా వ్యుత్పత్తి అంటారు, ఇదంతా ఒక విభాగం, 5వ విభాగం. రుణము, రోగము, మేనమామ 6వ విభాగం. కళత్రము, రక్త సంబంధము లేనటువంటి సంబంధీకులు, రక్త సంబంధం ఉండదు వాళ్ళందరూ కూడా కళత్రంతో పాటు వీళ్ళందరూ సప్తమంలోంచి తెలియజేయబడతారు. రంధ్రము, ఛిద్రము, ఏమరపాటు, మరిచిపోవడము, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా అష్టమం. పూర్వపుణ్యము, పూర్వజన్మ, మన పూర్వులు, వారి వృత్తాంతములు, ఇదంతా కూడా నవమం. కర్మాజీవము అంటే ఏ విధమైనటువంటి కర్మచేత జీవిస్తాడు ఈ జీవి, ఏ కర్మ చేసి ఆర్జన చేస్తాడు, ఏ విధమైనటువంటి దశమభావ స్వరూపం చేత ఇతని మాట తీరు చెల్లుబాటు అవుతుంది లేకపోతే చెల్లుబాటు అవ్వదు, ఇవన్నీ కూడా దశమంలోంచి. ఆశలు, ఆశయములు, హోప్స్, యాస్పిరేషన్స్ అంటారు. స్నేహితులు, ఇతని కన్నా పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు అంటే జ్యేష్ఠ సోదరులు, జ్యేష్ఠ సోదరులు, వీళ్ళందరూ ఏకాదశం. తృతీయంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకన్నా చిన్నవాళ్ళు, వీళ్ళ ఇంట్లో వీళ్ళకి తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరూ తృతీయంలో, వీళ్ళకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఏకాదశంలో తెలుస్తారు. ద్వాదశం వ్యయం. ఇలాగా భావముల మీద ఒక పట్టు ఉండాలి మనకి, గ్రహముల మీద ఒక పట్టు ఉండాలి. అప్పుడు రెండింటినీ కలిపి ఎనలైజ్ చేసుకోగలగాలి. సమన్వయం ముందు. సమన్వయం అనేటువంటిది సరిగ్గా వెళితే దాన్ని వ్యాఖ్యాన శక్తి అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సమన్వయ శక్తి ఉంటే వ్యాఖ్యాన శక్తి సరిగ్గా వస్తుంది అనుకున్నామే. ఈ సమన్వయ శక్తి సరిగ్గా ఉండాలంటే అంశం యొక్క పూర్వము, పరము, పూర్వపర సందర్భం అంతా కూడా చక్కగా ఆకలింపుకు తెచ్చుకోవాలి. అలాంటి ఆకలింపుకు తెచ్చుకోగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి వాడే బుధుడు. దేనికి అది బైఫర్కేట్ చేసి వివరం ఇచ్చేటువంటి వాడే బుధుడు. సమస్తమునందు అంతర్యామిని భగవంతుని దర్శించి సమస్తమునందు తాను నమ్మినటువంటి ఇష్టదేవతను దర్శించి స్పర్శించగలిగినటువంటి లక్షణాన్ని ఇచ్చేటువంటి వాడు బృహస్పతి. అలాగా ఈ బుధుడు తృతీయానికి సంబంధించి, తృతీయంలో బుధుడు ఉంటే చక్కనైనటువంటి విద్యావంతుడు అవుతాడు. అంటే శనితో కానీ కుజుడితో కానీ ఈ తృతీయ బుధుడు చెడిపోకుండా ఉంటే అది ఎప్పుడు కూడా అది ఆ మెయిన్ క్లాసు అది పోదు. అది ఎక్కడైనా ఏ భావంలోంచి ఏ గ్రహాన్ని చూసినా కూడా అది గుర్తుపెట్టుకోవాలి, అది చెడిపోకుండా ఉండాలి. అప్పుడు ఆ భావంలో ఆ గ్రహము అనేటువంటిది సంపూర్ణమైనటువంటి శుభ ఫలితము, అశుభ ఫలితం రెండూ కూడా అది ప్రసాదిస్తూ ఉంటుంది.
మంచి విద్యావంతమైనటువంటి స్థితితో పాటు ఈ తృతీయ బుధుడు రచనా శక్తిని ఇస్తాడు. మంచి రచనలు వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి. చెప్పుకున్నాం కదా, వీరి తర్వాత పుట్టేటువంటి ముఖ్యంగా సోదరుల సంఖ్య తృతీయంలో బుధుడు ఉన్నప్పుడు వీళ్ళ తర్వాత పుట్టేటువంటి వాళ్ళ సోదరులు 2, 3, 4, మిగతా అంటే వారి తల్లిదండ్రుల జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఆ విషయం. కానీ వీళ్ళ మనిషి తృతీయంలో బుధుడు ఉన్నాడు అంటే సోదరుల సంఖ్య హెచ్చుగానే ఉండొచ్చు అని మనం లెక్క పెట్టుకోగలం. ఇక్కడ పురాతనమైనటువంటి ఒక సూత్రాన్ని అది పురాతనమైనటువంటి సూత్రమే అనాలి దాన్ని. ఎందుకంటే కొన్ని సూత్రాలు ఎంతో పాతవే, కరెక్టే, 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పండిత సమూహం ఇచ్చినటువంటి సూత్రాలే అయినప్పటికీ వేద సమ్మతాలు కాకపోవచ్చు. కొన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వేదంలో ఉన్నటువంటి ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ముఖ్యంగా బ్రాహ్మణములు, వేద బ్రాహ్మణాల్లో ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది చాలా గట్టిగా డిస్కస్ చేయబడింది ఋషుల చేత. వాటి ప్రకారం చూసినప్పుడు లేనటువంటి విషయాలు కొన్ని మధ్యలో కేవలము మానవ ప్రజ్ఞతో ఉన్నటువంటి పండితుల యొక్క మస్తిష్కాల నుంచి కొన్ని సొంత సూత్రాలు కూడా వచ్చాయి. అవి ఋషితుల్యములు, ఋషిప్రోక్తములు అన్నట్టుగా ప్రచారంలోకి వచ్చాయి. అందులోంచే ఒక ప్రమాదకరమైనటువంటి సూత్రం ఉంది. భ్రాతృహంతక, మాతృహంతక అన్నట్టుగా వీళ్ళ తర్వాత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వాళ్ళు ఎంతమంది పుట్టినా వీళ్ళ జాతకం వల్ల వాళ్ళు చనిపోతారని, వీళ్ళ జాతకం వల్లే భర్త చనిపోతాడు, జాతకం ఇలా ఉంటే భర్త చనిపోతాడు, భార్య చనిపోతుంది అనేటువంటి సూత్రాలు వచ్చాయి. ఈ సూత్రాలన్నీ కూడా సగమే సత్యం, హాఫ్ పార్ట్ మాత్రమే. అలాగా తృతీయంలో బుధుడు ఉన్నటువంటి వాళ్ళకి సోదరుల సంఖ్య హెచ్చు అన్నప్పుడు ఆ బుధునికి యురేనస్తోనో శాటర్న్తోనో దేంతోనో కేంద్ర వేధ గట్టిగా ఉన్నప్పుడు వీరి తర్వాత సోదరులు బతకకపోవచ్చు అని కొంతమంది రాశారు. అది పూర్తిగా సమంజసమైన సూత్రం అయితే కాదు. అలాగే మనకి సందర్భం వచ్చింది కాబట్టి వివరించుకుందాం. విషకన్య అనేటువంటి ఒకానొక విభాగం కూడా మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. అంటే ఫలానా గ్రహములు ఫలానా దగ్గర ఉన్నట్లయితే ఫలానా లగ్నము, ఫలానా లగ్నాధిపతి ఫలానా దగ్గర అని కొన్ని ప్రత్యేకమైనటువంటి విభాగం అంతా వర్ణించి ఇలాంటి లక్షణాలతో జన్మించినటువంటి కన్య విషకన్య అని డిసైడ్ చేశారు. అది వేద సమ్మతం అయితే కాదు అని చెప్పారు గురువుగారు. మరి ఎప్పుడైనా జ్యోతిష్ శాస్త్రంలో మనకి గురువుగారు ఇచ్చినటువంటి హామీ పూర్తిగా ఋషి అయినటువంటి వరాహమిహిరుల వారు ఇచ్చినటువంటి సూత్రంతోనే వారు ఆ హామీ ఇచ్చారు. వ్యంజయతి శాస్త్రమేతతు తమసి దీపే ఇవ అంటాడు ఆయన. చీకటిగా ఉన్నటువంటి నీ జన్మకి దీపంలాగా వెలుగులాగా ఇస్తున్నాను ఈ శాస్త్రాన్ని. అంటే ఏమిటి? తన్నుకుని పడిపోకుండా పూర్వజన్మలో ఆచరించినటువంటి దుష్కర్మకి ఫలితాలన్నీ కూడా సూచించబడుతూ ఉంటే భావాల నుంచి, రాసుల నుంచి, గ్రహాల నుంచి ఆ సూచన అందుకుని ఇది సూచన మాత్రమే, దీనిని నేను మార్చుకోగలను. పూర్వజన్మలో ఉన్నటువంటి దృఢకర్మ అనేటువంటి దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాలి. కానీ ఆ దృఢకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడంలో కొంచెం జాగ్రత్తగా భక్తితో మెళుకువతో పెద్దలు ఇచ్చినటువంటి మార్గాన్ని ఆచరించుకోగలిగితే ఈ కష్టాన్ని అనుభవించేటప్పుడు కూడా అవసరమైనటువంటి శక్తి ప్రసాదించబడుతుంది. గ్రహశాంతి అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం అదే. పూర్వ దుష్కర్మ పరిహరించబడుతుందని
మీ దుష్కర్మంతా మేము తీసేస్తాం, పొట్లం కట్టి విసిరేస్తామని ఎవడైనా చెప్తే నమ్మకూడదు, అది లేదు. మరి శాంతికర్మ అనేటువంటిది ఎందుకు ఇచ్చారు? ఇదిగో ఈ కారణం మీద. ఆ దుష్కర్మని అనుభవించేటప్పుడు అవసరమైనటువంటి శక్తిని ఈ శాంతికర్మ తాలూకా శుభమైనటువంటి ఫలితం ఇస్తుంది అని. ఇక పూర్వకర్మలో దృఢకర్మ తీసేస్తే అదృఢ కర్మ అని ఒక విభాగము, దృఢాదృఢ కర్మ అనేటువంటి ఒక విభాగం, ఇంకా రెండు ఉన్నాయి. ఆ రెండిటి యొక్క ఫలితము మన మీదకి రానే రాదు సరైనటువంటి తీరులో మనం జీవించడం మొదలు పెడితే. ఆ సరైనటువంటి తీరులో జీవించడానికే 2 పూట్ల దీపం పెట్టుకోవడం, కనీసం ఒక్క పూటైనా సంధ్యావందనం చేయడం, గాయత్రి మంత్రానుష్ఠానం చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి పెద్దలు ఇచ్చినటువంటిది. అందుకు తీస్తే తృతీయంలో ఉన్నటువంటి బుధుడు సోదరుడి సంఖ్య హెచ్చుగా ఉంది అని సూచిస్తున్నాడు. అలాగే ముఖ్యంగా జ్యోతిషము, సాముద్రికము లాంటి ఉన్నతమైనటువంటి శాస్త్రాలు, అంటే సరాసరి వేదంలోంచి మనకి అందించబడినటువంటి వేదాంగాలు. జ్యోతిషం అనేటువంటిది వేదాంగం కదా. ఆ వేదాంగమైనటువంటి జ్యోతిషం అభ్యాసం చేయడానికి, అధ్యయనం చేయడానికి గతంలో చెప్పుకున్నాం మనం. బృహస్పతి యొక్క, బుధుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉండి తీరాలి అని. అలా తృతీయంలో బుధుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎస్ట్రాలజీ అనేటువంటిది చాలా ఈజీగా అబ్బుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక తమాషా అయిన విషయం చెప్పుకుందాం. జ్యోతిషం, నిరుక్తము, కల్పము, ఛందస్సు, వ్యాకరణము, ఇవి ఏవైనా కూడా 2 విధాలుగా అభ్యాసం చేసేటువంటి వాళ్ళు ఈ కలియుగంలో ఉంటారు. అలాగా చెప్పుకున్నాం మనం. కేవలము ప్రయోజనమును ఆశించి మాత్రమే ఈ వేదభాగం నేను నేర్చుకుంటే, పలానా దగ్గర పారాయణ చేస్తే నాకు పారాయణదారుడు పోస్ట్ వస్తే, నాకేదో 40,000 4 లక్షలు జీతం వస్తే అనేటువంటిది ఒక ప్రయోజనాన్ని. ఏ విద్య రావటం లేదు, 10th క్లాస్ కూడా ఫెయిల్ అయిపోతున్నాడు అంటే వేద పాఠశాలలో పడి ఏంట్రా అంటున్నాడు. పడియడం ఏమిటి? ఒళ్ళు కొవ్వు స్టేట్మెంట్ అంటారు దాన్ని. అలాగా ఎందుకు పనికిరాని వాడు పురోహితమో వేదమో, ఇంకా బాగా ఏజ్ కూడా వచ్చేస్తే వాడికి అస్ట్రాలజీ నేర్పించండిరా అన్నవాడిని కూడా చూశాను నేను. అస్ట్రాలజీ నేర్పిస్తే 4 జాతకాలు వేసుకుని బతుకుతాడురా అంటే. అలాగా శాస్త్రాన్ని, దైవ సమానమైనటువంటి శాస్త్రాలని కేవలము ప్రయోజన బుద్ధితో మాత్రమే, ముష్కరమైన బుద్ధి అంటారు దాన్ని, అలాంటి బుద్ధితో అధ్యయనం చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా మా పెద్దలు, మా తల్లిదండ్రులు, మా గురువులు మాకు అందించినటువంటి పద్ధతిది కనుక మేము ఇది ప్రయోజనకరమా కాదా మాకు అనవసరం, వారు చెప్పినది మేము ఆచరిస్తున్నాం అనేటువంటి సుబుద్ధితో చక్కనైనటువంటి తీరులో వాళ్ళు నేర్చుకునేటువంటి కోవలో ఉండేటువంటి వాళ్ళు వేరే విభాగం. అలా 2 రకాలుగా ఈ వేదాధ్యయనం కానీ శాస్త్రాధ్యయనం కానీ చేస్తున్నటువంటి వారు 2 తెగలుగా ఉన్నారు. వాళ్ళల్లో ఈ తృతీయంలో బుధుడు ఉండి, ఆ బుధునికి శుక్రుడు కనుక అర్ధకోణ దృష్టితో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా చాలా సుబుద్ధితో శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి లక్షణం వస్తుంది. బుధునికి శుక్రునితో ఉన్నటువంటి అర్ధకోణ దృష్టి సరైనటువంటి పాండిత్యాన్ని, అంటే ఎవరికైనా వినియోగపడేటువంటి పాండిత్యం, ఎవరికైనా వినియోగపడడం అంటే అక్కడ కూడా మనం సభలో ఉన్నటువంటి వాళ్ళు క్షమిస్తానంటే 2 అక్షతలు వేస్తాను. దాదాపుగా మనం 6 నెలలు 7 నెలలు 8 నెలల నుంచి ఒకానొక అభ్యాసం ప్రారంభించుకున్నాం. రోజుకొక జాతకం పెట్టుకుందామని, ఆ జాతకానికి ఫలితాలు మాట్లాడుకుందాం, చెప్పుకుందాం అని. 2 3 4 తప్ప మిగతా పండితులు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మన గ్రూప్లో. అంటే వరాహమీరుల వరకే పాఠాలు చెప్పగలిగిన వాళ్ళంత వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు ఈ విభాగానికి కనీసం వాళ్ళ చెయ్యూత ఇవ్వలే. మరి ఇప్పుడు ఈ మెర్క్యూరీకి
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ సెక్స్టైల్ వీనస్ ఉంటే కనుక సరైన పాండిత్యం, అంటే ఎవరికైనా నా పాండిత్యం వినియోగపడాలి. నాకు మీరు 500 ఇస్తే నేనే జాతకం వేస్తానని, 1000 రూపాయలు ఇస్తే మాత్రమే ముహూర్తం పెడతానని కూర్చుంటే, ఇస్తే తీసుకుంటే అన్నం తింటే తప్పులేదు, కానీ ఇవి లేకపోతే ఇది నేను చేయను ఈ పని అనేటువంటి వాడికి ఆ ఆస్పెక్ట్ ఉండదు జాతకంలో. అది నేను చెప్తున్నది. తృతీయ బుధుడు ఉండి ఆ బుధునికి శుక్రుని యొక్క సెక్స్టైల్ కనుక ఉంటే ప్రయోజనకరమైనటువంటి పాండిత్యం కలిగిన వాడు అవుతాడు. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం మీద గట్టి పట్టు వస్తుంది. అలాగే వీళ్ళ ఉద్యోగాలు కూడా తృతీయ భాగం అనేటువంటిది, తృతీయ భావం అనేటువంటిది చిన్న చిన్న ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ని ఇండికేట్ చేస్తున్నాయి కనుక తృతీయంలో ఉన్నటువంటి బుధునికి ఈ ట్రాన్స్పోర్టేషన్ రంగం, రైల్వే ఇవన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా అష్టమాధిపతి అయి బుధుడు దశమంలో కానీ తృతీయంలో కానీ ఉంటే రైల్వే ఉద్యోగానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా వీళ్ళకి ఈ తృతీయ బుధునికి సంబంధించి దస్తావేజీలు రాయించుకోవడం, కోర్టు వ్యవహారాలు, న్యాయశాస్త్ర సలహాదారుడు, ఇలాంటి విభాగాల్లో వీళ్ళు బాగా అందవేసిన చేతులు. అంటే లీగల్ ఒపీనియన్, లీగల్ అడ్వైజు అనేటువంటి దానికి లాయర్ దగ్గరికి వెళ్ళడం కన్నా లీగల్ కన్సల్టెంట్స్ అని వేరేగా ఉంటారు. అంటే వాళ్ళకి చాలా, అంటే జాక్ ఆఫ్ మెనీ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఇన్ నన్ అంటాం చూసారా, అలాంటి వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళు నిజానికి దే ఆర్ నాట్ లాయర్స్, అంటే వాళ్ళు బిఎల్లో ఎంఎల్లో చేసిన వాళ్ళు అయితే కాదు. కానీ విశాఖపట్నంలో ఒక ఆయన జనార్దన్ రావు గారని మహానుభావుడు ఆయన ఉండేవాడు. ఉదాహరణ చెప్తున్నాను, ఇదే ఆస్పెక్ట్. ఆయన ఒక ఏదైనా అప్లికేషన్ ఆయన ఏదైనా డ్రాఫ్ట్ చేశాడు అంటే ఆ డ్రాఫ్టింగ్కి ఇంకా ఏ విభాగంలోనూ, అది పోలీసు విభాగమైనా, రైల్వే విభాగమైనా, లేకపోతే ఏదో ఎయిర్పోర్ట్ అథారిటీ అయినా, ఏదైనా సరే, ఒకటి ఆయన దగ్గర నుంచి డ్రాఫ్టింగ్ వెళ్ళిందిట అంటే ఖచ్చితంగా అటు నుంచి సరైన సమాధానం రావాలి, వాళ్ళు అంగీకరించి తీరాలి. అలా ఉండేది ఆయన. అది రాతలో ఉన్నటువంటి గట్టితనం. అది కేవలం ఈ బుధుడిస్తాడు. జాతకంలో ఉన్నటువంటి బుధుని యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ చేత మనం ఏమన్నా సలహా తీసుకోవచ్చా, రాయించుకోవచ్చా అని. అదే కనుక 6 బుధుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల కూడా వెళ్ళకూడదు, మనం చాలా జాగ్రత్త వహించాలి. తృతీయంలో బుధుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళని నమ్మి ముందుకు వెళ్ళొచ్చు మనం. వాళ్ళు ప్రాపర్ సలహా ఇవ్వగలరు మనకి. ఇదిగో ఈ ప్రాబ్లంకి ఇలా చెయ్యండి అని చెప్పగలరు. అదే కనుక ఈ కుజుని యొక్క శుభదృష్టి ఉన్నటువంటి వాళ్ళైతే, చెప్పాను కదా, తృతీయంలో ఉన్నటువంటి బుధుడికి కుజుడితో సెక్స్టైల్ కానీ కోణదృష్టి కానీ, అంటే ట్రైన్ ఆస్పెక్ట్ కానీ ఉన్నదనుకోండి, అలాంటి వాళ్ళు రైళ్ళు, బస్సులు వాటి మీద ఉద్యోగాలు ఖచ్చితంగా వాళ్ళకి చాలా చాలా ఎక్కువ అవకాశం ఉంది. మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఏమంటే మా అబ్బాయికి ఎందులో ఉద్యోగం వెతుకుతానండి, ఏం చదివించాలండి అని వస్తారు కదా. వీటిని బట్టి చూసి ఇలాంటి ఆస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదిగో ఇందులో ప్రయత్నం చేయండి, ఏదో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో టెస్ట్ రాయించండి అని మనం ధైర్యంగా చెప్పచ్చు. తృతీయంలో మెర్క్యూరీ ఉండి మార్స్ సెక్స్టైల్ కానీ మార్స్ ట్రైన్ కానీ ఉన్నటువంటి వాడికి. అలాగే ఎలక్ట్రికల్ విభాగం, ఎలక్ట్రిసిటీ విభాగంలో కూడా వీళ్ళకి చక్కనైనటువంటి ఉద్యోగాలు, అవి కూడా వెతుక్కోవచ్చు, బాగుంటుంది. పోస్టల్, అసలు తృతీయం స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పారంటే తృతీయ భావాధిపతి బలంగా ఉన్నటువంటి జాతకులకి పోస్టల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళమని చెప్పారు. తర్వాత తృతీయంలో బుధుడుండి శని యొక్క శుభదృష్టి ఉన్నట్లయితే వాళ్ళు ఈ విఏఓలు, విఆర్ఓలు, ఆర్ఐలు, అంటే పూర్వం కరణికం అనేవారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, బాగా బృహస్పతి కూడా పనికి గట్టిగా ఉండి
సాజిటేరియస్లో సన్ ఉండి దానికి బృహస్పతి ఏదో ట్రైన్ ఉండి అలాగా సెక్స్టైల్ ఉండి ఇవన్నీ కూడా వస్తే వాళ్ళు కలెక్టర్ అయ్యే అవకాశం కూడా, రెవెన్యూ కలెక్టర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ తృతీయంలో ఉన్నటువంటి బుధుడు చాలా చక్కనైనటువంటి శుభకరమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు. దాంతోపాటు ఒక చిన్న అవగుణం అనేటువంటిది ఏమిట్రా అంటే, ఏ భావంలోనైనా ఏ గ్రహమైనా ఎన్ని శుభగుణాలని కలిగి ఉన్నా దాంతోపాటు ఒకటో రెండో ఆరో అవగుణాలని కూడా కలిగి ఉంటుంది అన్నది బాగా నోట్ చేసి పెట్టుకోవాలి మనం. ఈ తృతీయ బుధుడికి అనుమానం పిచ్చి ఉంటుంది. 6వ ఇంట్లో బుధుడికి కూడా ఈ అనుమానం ఉంటుంది. అంటే మన అనుమానానికి బేస్ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంటే ఎల్బి అనేటువంటిది దాని మీద మనకి కాన్సెప్ట్, మనకి స్ట్రాంగ్ ఇది ఉండి దాంతోపాటు మనం అనుమాన పడితే అది ఎప్పటికైనా కొంచెం ఉపయోగమే. ఉదాహరణకి పోలీస్ మెన్ ఉన్నారనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రైనింగ్లో నేర్చుకునేది అనుమానమే. అయితే వారి అనుమానం చాలా శాస్త్రబద్ధమైనటువంటిది. వాళ్ళు కేవలం తృతీయంలో బుధుడు ఉండేటువంటి వాడు 55, 65 సంవత్సరాల వయసు వచ్చాక ఏ కారణం లేకుండా నాన్నగారు నేను ట్యూషన్కి వెళ్ళి వస్తున్నానండి అంటే, ట్యూషన్కి వెళ్ళావా సినిమాకి వెళ్ళావా కరెక్ట్గా చెప్పు అనేటువంటి పిచ్చి అనుమానం కాకుండా వాడు నిజంగానే ట్యూషన్కి వెళ్ళి వస్తాడు పిల్లాడు. వీడు 2-3 సార్లు ఈ తండ్రి తాతో చేదస్తం మీద నువ్వు ట్యూషన్కి వెళ్ళావా సినిమాకి వెళ్ళావా చెప్పని 4-5 సార్లు అడగడం వల్ల కోపం వచ్చి వాడు ట్యూషన్కి కూడా సినిమాకి వెళ్ళిపోతాడు 5వ సారి. అందుకని అలాంటి అనుమానాలు కాకుండా పోలీస్ మెన్కి సాధారణంగా ఆ అనుమానాలు అనేటువంటివి శుభలక్షణంతో కూడి గట్టి లక్షణంతో కూడి ఉంటాయి. వీళ్ళకి అలా కాదు. ఈ తృతీయంలో ఉన్నటువంటి బుధుడు కొంత అనవసరమైనటువంటి అనుమానాన్ని కూడా ప్రసాదం చేస్తాడు. అది జాగ్రత్త పడాలి. అలాగే కొంత ఉన్మాదానికి దారి తీసేటువంటి పిచ్చి అనేటువంటిది అక్కడ కూడా మనం చూసుకోవాలి బుధుడు వల్ల. ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాల్లో మనకు కిందసారి తరగతుల్లో మనం కారకత్వ విభాగము అనేటువంటిది గ్రహ కారకత్వములు, భావకారకత్వములు, రాశి కారకత్వములు అనేటువంటి 3 విభాగాలుగా ఉంటాయని చెప్పుకున్నాం, మీకు మనవి చేశాను నేను. అవి ఎవరికి వాళ్ళే ఈ కారకత్వాలు అనేటువంటి విషయం మీద ప్రత్యేకమైనటువంటి కంపారిటివ్ స్టడీ, ఆ అధ్యయనం తీవ్రంగా చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. అన్నీ గ్రంథంలోంచే తెచ్చుకుందాం అంటే అవదు. అనుక్తం అన్యతో గ్రాహ్యం అది సూత్రం. అది జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, యోగశాస్త్రం కావచ్చు, అలంకార శాస్త్రం కావచ్చు, వ్యాకరణ శాస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక దగ్గర చెప్పబడినటువంటిది తత్సమానమైనటువంటి విభాగాల్లో తత్సమానమైనటువంటి గ్రంథాల్లోంచి మనం సప్లై చేసుకుని చదువుకోవాలి. అలాగా ఈ కారకత్వాల మీద కమాండ్ రాకపోతే ప్రిడిక్షన్ అనేటువంటిది అది తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అలాగా ఈ బుధునికి సంబంధించినటువంటి కారకత్వంలో ఉన్మాదం అనేటువంటిది ఒకటి ఉంది. చంద్రుడికి సంబంధించిన కారకత్వాల్లో ఉంది. ముఖ్యంగా నెప్ట్యూన్ ఇంద్రుడికి సంబంధించినటువంటి కారకత్వాల్లో కూడా ఉంది. ముఖ్యంగా యురేనస్ స్క్వేర్ మూన్, యురేనస్ అపోజిషన్ మూన్, యురేనస్ కంజంక్షన్ మూన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యురేనస్ మూన్తో కంజంక్ట్ అయిపోతే ఆ బ్రెయిన్ చాలా ఇబ్బందిగానే ఉంది జన్మతః అని అర్థం. వాళ్ళకి పిచ్చి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకి లగ్నాధిపతి చంద్రుడు అయ్యి యురేనస్తో కంజంక్ట్ అయిపోతే ఆటిజం అనేటువంటి దానికి విపరీతమైనటువంటి అవకాశం ఉంటుంది. సరే, మిగతా లగ్నాధిపతితో పాటు చతుర్థాధిపతి కూడా కారకుడు అవుతాడు. అలాగా భావకారకత్వము, రాశికారకత్వము, గ్రహకారకత్వము అనేటువంటివి చాలా గట్టిగా చదువుకుంటూ ఉండాలి. ఇక తృతీయ బుధుడు కొంత ఇలా వివరించుకున్నాం. స్వస్తి. చతుర్థ బుధుడు, 4వ ఇంట్లో బుధుడు.
నాలుగవ ఇల్లు అనగానే చెప్పుకున్నాం కదా, గృహము, శయ్య, ఆసనము, వాహనము ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే నాలుగవ ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో చర్మ జీవితం యొక్క లాస్ట్ పార్ట్, అది కూడా చతుర్థం, మనిషి యొక్క చతుర్థ భావం చెబుతుంది. వీటిల్లో బుధుడు అనేటువంటిది చెప్పినప్పుడు మొట్టమొదట మనకి మాస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, తొందరగా ఎక్కువ సార్లు ఇల్లు మారుతూ ఉంటారన్నారు. అందుకే ముహూర్త భాగంలో ముహూర్త చంద్రిక, ముహూర్త దర్పణము, ముహూర్త సర్వస్వము ఒకటి కాదు, ముహూర్తాలకి సంబంధించినటువంటి శాస్త్ర సముచ్చయంలో, గ్రంథ సముచ్చయంలో చాలా చోట్ల మనకి చతుర్థంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు కూడా ముహూర్తం పెట్టచ్చు గృహప్రవేశానికి, చతుర్థంలో బుధుడు ఉన్నప్పుడు పెట్టకండి అని జాగ్రత్త చెప్పారు పెద్దలు. అలాగే వివాహ ముహూర్తాలు పెట్టేటప్పుడు హస్త నక్షత్రాన్ని సాధారణంగా వినియోగించకండి అని చెప్పారు. అంటే ఇవన్నీ అనుభవ సూత్రాలు లేక వినియోగ సూత్రాలు అనేటువంటి ఆ విభాగంలో ఉంచుకోవాలి. అవి పర్ఫెక్టా, కరెక్టా అంటే 50% కరెక్ట్. అయితే ఆ 50% కూడా ఒక్కొక్కసారి 100% అప్లై అయిపోవచ్చు కొన్ని జాతకాలకి. అది మనం తీసుకోవాలి. అంటే బేస్డ్ ఆన్ ది కండిషన్, అక్కడ ఉన్నటువంటి ఆ జాతకుడు తాలూకా స్థితిగతులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఈ సూత్రం వారికి ఎంతవరకు అప్లై అవుతుంది అనేటువంటిది చూసుకోవాలి. అది ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన విషయమే తప్ప ఇది ఇంతే 2 రెళ్ళు 4 అని రాసుకు తీరడానికి ఏమి ఉండదు. అలాగా చతుర్థంలో బుధుడు తొందరగా ఇల్లు మారిపోతాడు. అలాగే చతుర్థంలో చంద్రుడు ఉండేటువంటి వాళ్ళు కూడా తొందరగా 2.5 సంవత్సరాలకి ఇల్లు మారిపోతారన్నారు. అలాగే ఈ 4th మెర్క్యూరీ అనేటువంటిది అంత పెద్ద ఉపయోగకరమైనటువంటి మెర్క్యూరీగా చెప్పబడలేదు. ఎందుకంటే విపరీతమైనటువంటి ఆందోళన, ఎందుకు తెలియదు, దేనికి ఆందోళన పడతావు బాబు అంటే కారణం చెప్పుకోలేడు. మహా అయితే ఈ కుజుడితో కానీ శనితో కానీ చతుర్థ బుధుడికి ఏదైనా వేధ అంటే కేంద్ర వేధ కానీ, సమసప్తక వేధ కానీ, షష్టాష్టకం కానీ, ఈ క్వాడ్రంట్ ఆస్పెక్ట్ కూడా బుధుడు శుభగ్రహం కోవలోకే వస్తాడు కనుక బుధునికి శనికి ఉండేటువంటి షష్టాష్టకము చాలా దారుణమైనటువంటి ఫలితాలను సూచిస్తుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు చతుర్థంలో బుధుడు ఉండి దానికి షష్టాష్టకంలో శని కానీ, కుజుడు కానీ, యురేనస్ కానీ అవి ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ఆందోళనకి కారణం కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా పాపం పేచీలు, ఇంటికి సంబంధించినవి, వాళ్ళ ఆస్తికి సంబంధించినవి, వాళ్ళ తోటలు దొడ్లు వాటికి సంబంధించిన గొడవలతోనే జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి. అందుకని పాపం ఆందోళన పడుతూ ఉంటారు ఈ చతుర్థ బుధుడు ఉన్నవాళ్ళు. అలాగే చతుర్థ బుధుడు ఉన్నటువంటి వాళ్ళ ప్రొఫెషన్ దేంట్లో బాగుంటుంది అంటే 10th మెర్క్యూరీ ఉంటే ఎలాగో 4th మెర్క్యూరీ ఉన్నా కూడా అలాగే మనకి సూత్రం ఇచ్చారు. 2 సుమారుగా ఈక్వల్గా ఉంటాయి. 10th మెర్క్యూరీ వాళ్ళకి 4th మెర్క్యూరీ వాళ్ళకి ముద్రణాలయాలు అంటే ప్రింటింగ్ ప్రెస్సులు, టైపులు, కంప్యూటర్లు. ఇక్కడ కంప్యూటర్ అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మనం శుక్రుడిని కూడా తీసుకోవాలి, అవసరం ఉంది. అంటే లిబ్రా అనేటువంటి రాశి కారకత్వాల్లోనే మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్తున్నామే, ఈ రంగం అంతా కూడా మనకి రాశి కారకత్వాల్లో లిబ్రా అనేటువంటి కారకత్వంలోకి వస్తుంది. ఎందుకంటే టెలివిజన్, టెలిగ్రాఫ్ ఇవన్నీ కూడా లిబ్రాలోంచి వస్తాయి, మ్యాగ్నెట్ ఇవన్నీ కూడా. అందుకే లిబ్రా లగ్నం కానీ, లిబ్రా సన్ కానీ, లిబ్రా మూన్ కానీ ఉన్నటువంటి వాళ్ళకి దగ్గర ఒక మ్యాగ్నెట్ పెట్టుకోమని చెప్పారు మాస్టర్. వారి దగ్గర ఒక అయస్కాంతం ఉంచుకున్నట్లయితే వారి చాలా ఇబ్బందులు తొలగిపోతాయి, వారికి చాలా చక్కనైనటువంటి దారి కనిపిస్తుంది. అలాగా ఇక్కడ బుధునికి సంబంధించి కంప్యూటర్ అనేటువంటిది ఎందుకు ఇండికేట్ చేస్తారంటే
కంప్యూటర్ రిపేర్స్ వేరు, కంప్యూటర్లు అమ్ముకోవటం వేరు. కంప్యూటర్లు అమ్ముకోవడం అనేటువంటి సంస్థ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి బుధుడు సహాయకారిగా ఉంటాడు. చతుర్థ బుధుడు లేదా దశమ బుధుడు. వాళ్ళని మనం ఈ రంగంలో, ఈ అమ్మకం రంగంలోకి మనం ప్రవేశపెట్టచ్చు. అవి చేసేటువంటి అంటే ముద్రణాలయం కానీ, టైప్ కానీ, ఈ షార్ట్ హ్యాండ్ కానీ, ఈ కంప్యూటర్ కానీ, వీటి యొక్క పరిశ్రమకి అధిపతిగా వీళ్ళు బాగా రాణిస్తారు. అదే కనుక ఆరో ఇంట్లో బుధుడు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఓనర్గా రాణించడు, వర్కర్గానే రాణిస్తాడు, గుమాస్తాగానే రాణిస్తాడు. ఆ తేడా ఎప్పుడూ కూడా. అంటే నేను ఒక భావం తాలూకా లక్షణం చెప్తూ ఒక భావం చెప్తున్నానని బాధపడకండి. కంపారిటివ్ స్టడీ అనేటువంటి దానికోసం నేను ఈ పోలిక చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఏదైతే చదువుకోమనండి, కానీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి ఇలాంటి వాళ్ళు 4th మెర్క్యూరీ అండ్ 10th మెర్క్యూరీస్ వాళ్ళని ప్రిన్సిపాలు, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఇలాగా వాళ్ళకి మెల్లిగా బిఈడి చేయించడం, ఎంఈడి చేయించడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఆ విభాగాల్లో హాయిగా ఉద్యోగం చేసుకుని శుభ్రంగా పైకి వస్తారు. ఇంకా అదృష్టం బాగుంటే మిగతా గ్రహాలు కూడా సహాయం చేసినట్టయితే డిఈఓ అయిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి పంపించవలసినటువంటి మార్గం వాళ్ళని ఆ మార్గంలో పంపించాలి మనం. తర్వాత ఏదేమైనా కూడా చతుర్థ బుధ, దశమ బుధ వీళ్ళిద్దరికీ కూడా ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, చెప్పాను కదా, అసలు బుధుడికే ఆ లక్షణం ఉంటుంది. ప్రయోజనం అనేటువంటిది కనిపించకపోతే దేన్ని అంగీకరించరండి వీళ్ళు. నువ్వు ప్రయోజనం గురించి ఎందుకయ్యా ఆలోచిస్తున్నావు, పరమార్థాన్ని చూడవయ్యా అంటే పరమార్థం ఏంటయ్యా తీవయ్యా, కంటికి కనిపిస్తుందా ఏమన్నా అనేటువంటి ఆర్గ్యుమెంట్, అనేటువంటి లక్షణం కలిగి ఉండటమే బుధుని యొక్క లక్షణం. అంటే ఎంతసేపు కంటికి కనిపించింది, చెవికి వినిపించింది, చేతికి స్పర్శకి అందినది, ముక్కుకి వాసన తెలుస్తున్నది, నాలుకకి రుచి తెలుస్తున్నది, ఈ పంచేంద్రియాలకు అందుతున్నటువంటికి వాటికే వీళ్ళు అంగీకరించడం అనేటువంటిది ఉంటుంది. అది బుధుని లక్షణం. అందుకే సర్ఫేస్ ప్లానెట్స్ అని 2 ప్లానెట్లు చెప్పారు. శాటర్న్, మెర్క్యూరీ రెండూ కూడా సర్ఫేస్ మీద ఉంటాయి. మెర్క్యూరీ, శాటర్న్ అయితే పూర్తిగా కొన్ని జాతకాల్లో హేతువాదము, నాస్తికవాదము, గతితార్కిక భౌతికవాదము, చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు. పాపం అవి నిష్ఫలం, కానీ అది వృధా ప్రయాస. అవి వాళ్ళు శాటర్న్ తాలూకా మ్యాలిగ్నెన్సీ వల్ల అలాగైపోతారు. అంటే మెలిగ్నెంట్ శాటర్న్ కనుక ఆ జాతకాల్లో ఉంటే ఈ విధమైనటువంటి ఆలోచన తీరులోకి వెళ్ళిపోతారు. అది సర్ఫేసు వే ఆఫ్ థింకింగ్. అది కంటికి కనిపించిందే సరైనటువంటిది, కంటికి కనిపించనిదంతా కూడా హంబగ్ అనేటువంటి లక్షణం వాళ్ళకి. ఇక్కడే మనకి మాస్టర్ ఈకే గారు ఒక ఉదంతం చెప్పారు. జూలియస్ హగ్స్లీ అని ఒక మహానుభావుడు, సుమారుగా 16వ శతాబ్దంలో ఆయన ప్రపంచ విఖ్యాతి పొందినటువంటి శాస్త్రవేత్త. ప్రపంచంలో ఆయన పేరు చెప్పగానే అందరూ లేచి నుంచుండిపోయేవారు ఎక్కడికక్కడ, అంత గొప్పవాడు. అయితే ఆయన ఒక 12, 14, 16 విషయాలు వరుసగా రాసి ఇట్ సీమ్స్ టు మీ అని ప్రారంభించి రాసేట ఆ వాక్యాలు అన్నిటికీ. ఇట్ సీమ్స్ టు మీ అంటే నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పి ఈ ప్రపంచం అంతా ఒక విస్ఫోటనం నుంచి వచ్చింది అని నాకు అనిపిస్తోంది. కానీ ఆ విస్ఫోటనం దేనివల్ల వచ్చిందో చెప్పలేదు అతను. ఇలాగా పనికిరానటువంటి విషయాలు, స్టేట్మెంట్స్ ఒక 16, 18 తయారు చేశాడు ఆ శాస్త్రవేత్త. అన్నిటికీ ప్రారంభంలో ప్రిపోజిషన్ ఏమిట్రా వాక్యానికంటే ఇదే, ఇట్ సీమ్స్ టు మీ. ఒక 50, 60, 70 సంవత్సరాలు అలాగే చలామణి అయ్యాడు ఆయన. చాలా గొప్పవాడు, చాలా విజ్ఞాన ఖని, శాస్త్రవేత్త. ఇక వాట్ నాట్, ఆయన ఎయిర్ పిన్ టు హెలికాప్టర్ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి అని అందరూ పొగిడారు, నమస్కారం పెట్టారు, జేజేలు కొట్టారు, బాగుంది.
తర్వాత హెలినా పెట్రోవా బ్లావెట్స్కీ అనేటువంటి ఒక ఆవిడ రష్యాలో పుట్టి ఒక యోగిని, మహానుభావురాలు. ఆవిడ పెరిగి పెద్ద అయింది. చాలా చక్కనైనటువంటి థియోసాఫికల్ లిటరేచర్ ఆవిడ నుంచి వచ్చింది. సరే, ఆవిడ చరిత్ర చెప్పుకోవడానికి ఇది కాదు ప్లాట్ఫారం కనుక మనం ఊరికే ఈ ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం. ఆవిడ ఒక పుస్తకం రాసింది, ఐసిస్ అన్వీల్డ్ అని. దానికి ప్రిఫేస్లో ఆవిడ రాసిందిట, అన్నిటికీ పాపం జూలియస్ హక్స్లీ గారు ఇట్ సీమ్స్ టు మీ అని రాశారు. చాలా పెద్ద ఆయన, టు విచ్ ఫూల్ ఇట్ వాజ్ సీమ్స్ అని రాసింది ఆవిడ. ఎవడికి ఏ వెరివేధో కనిపిస్తున్నది, ఇది నాకు అనిపిస్తున్నది అన్నాడు కదా, ఎవడికి అనిపిస్తుందో చెప్పడేమి అంది. అంటే నాకు అనిపిస్తోంది అని వాక్యం బయటికి పలికినటువంటి వాడు ఒకడైతే, పలికించిన వాడు ఒకడు ఉండాలి కదా, లోపల పలుకుదామని అనిపించిన వాడు ఒకడు ఉండాలి కదా, పలకడానికి అవసరమైన భాషనిచ్చిన వాడు ఒకడు ఉండాలి కదా. అంటే 4 భాగాలు కదా అవి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి. మరి ఇంత వ్యూహం ఉంటే వెర్రివేధలాగా నాకు అనిపిస్తుంది ఇదేమీ లేదంటాడు. అది బుధుడు శని 2 పాడైపోయినటువంటి జాతకానికి లక్షణం. అది మీకు బాగా గుర్తుండాలని ఈ ఉదాహరణ అంతా చెప్పాను. మీ సమయం వృధా అయితే క్షమించండి. అంచేత ఈ చతుర్థ బుధుడికి లాభము, స్వలాభము, ప్రయోజనము అనేటువంటివి ప్రత్యక్షంగా ఉంటేనే వాళ్ళు అంగీకరిస్తారు, లేకపోతే కష్టం. అయితే చతుర్థ బుధుడు ఉన్నవాళ్ళు అందరూ అలాంటి మెటీరియలిస్టిక్ మైండ్తోనే ఉంటారా అంటే ఉండరు. వృషభము, మిథునము, కన్యా, తుల. వృషభము, మిథునము, కన్యా, తుల వీటిల్లో బుధుడుండి చతుర్థం అయ్యుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇబ్బంది అంతా, చిరాకైనటువంటి లక్షణం అంతా ఉండదు, హాయిగా ఉంటారు. ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఏ భావంలో ఏ గ్రహం అని చెప్పినా అది ఏ రాశిలో ఉంది అనేటువంటిది మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసి చూడాలి. ఏ డిగ్రీలో ఉంది అది కూడా చూడండి. ఎందుకు చూడాలి? ఒక సూత్రం ఉంది మనకి, స్థితిలో చెడిపోయిన గ్రహము నవాంశలో పూర్తిగా గెలుపొందును అనేటువంటి సూత్రం ఒకటి ఉన్నది కదా, మర్చిపోకూడదు మనం. తులలో రవి ఉన్నాడండి, 20 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, 22 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ రవి బలవంతుడే కదా, నవాంశలో మేషంలోకి వెళ్తాడు కదా. అందుకే నవాంశ అనేటువంటిది గ్రహము పలానా రాశిలో ఇన్ని డిగ్రీల్లో ఈ గ్రహం ఉందంటే వెంటనే దాని నవాంశ చెప్పగలగాలి మనం. అది మరి అని చెప్పి నవాంశ చక్రం ఎక్కడుంది, ఏ పేజీలో ఉంది అని వెతుక్కుంటే అదే అయినట్టే. త్రింశాంశ చక్రము, త్రింశాంశ వర్గ అనేటువంటిది కొంచెం కన్ఫ్యూజన్తో ఉంది కనుక అది కూడా అసలు అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడున్న పండితులు బోల్డ్ మంది ఉన్నారు. రాశి చక్రం ఒకటి ఇస్తే మొత్తం షడ్వర్గు అంటే షోడశ వర్గు నోటికి చెప్పేస్తారు కాబోగా. అలాగా నవాంశ చూసుకోవాలి. అలాగే ఈ భావంలో ఈ గ్రహము అనేటువంటిది మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి అధ్యాయం కనుక దీనికి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ భావంలో ఆ గ్రహము ఆ లక్షణం కలిగి ఉండును అన్నది కరెక్టే. ఏ రాశిలో ఉంది, ఆ భావం ఏ రాశి అయింది, ఏ రాశ్యాత్తు ఆ గ్రహం ఉన్నట్టు, ఏ డిగ్రీలో ఉంది, అలాగే ఈ భావ మధ్యం హౌస్ కస్ప్ అనేటువంటిది ఎక్కడుంది, ఈ విషయాలు క్రోడీకరించి చూసి అప్పుడు ఫలితాన్ని మనం చెప్పడం అలవాటు చేసుకోవాలి తప్ప చతుర్థంలో బుధుడు అనగానే మెటీరియలిస్టిక్ మైండ్ అండి ఇతను అనేయకూడదు. అది టారస్ అవుతే, అది లిబ్రా అయితే, అది వర్గో అయితే అప్పుడు ఈ అవగుణం లేదు సరికదా, శుభగుణం కింద ఉంటుంది అది. సో ఈ మార్పుల్ని గమనించుకోవాలి బుధుడికి సంబంధించి. తర్వాత బుధునికి సంబంధించినటువంటి కుజ శుక్రులతో బుధునికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడవలసినవి ఉంటాయి. ముఖ్యంగా క్లీబయోగములు అని ఉంటాయి, అవి కూడా మనం చాలా గట్టిగా చెక్ చేసుకోవాలి. పంచమం బుధుడు
మనం వచ్చే తరగతిలో చూస్తాం. అప్పుడు ఈ క్లీబయోగములు ఇవన్నీ కూడా పుంసత్వము ఉండుట, తగ్గు ఉండుట, అసలు లేకపోవట, ఇవన్నీ కూడా అందరూ మార్స్ అండ్ వీనస్ ఒకటే కారణం అనుకుంటారు. అది కాదు. పొటెంటు ఇంపార్టెంటు అనేటువంటి పదాలు వాడాలి జాతకంలో అన్నప్పుడు మెర్క్యూరీని కూడా చూడవలసి ఉంటుంది. చెప్తాను, నెక్స్ట్ తరగతుల్లో మనం అవన్నీ చూస్తాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.